యా సారీ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడితే సినిమా తీసిన వర్కింగ్ డేస్ బట్టి కానీ, లేకపోతే అది రిలీజ్ అయిన టైం బట్టి కానీ, లేకపోతే ద అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆ సినిమాలో ఉన్నదాన్ని బట్టి కానీ ఒక ఐడియా వస్తుంది. ఇది ఎంత ఎక్కువ అయితే ఆ సినిమా బడ్జెట్ అంత పెరుగుతూ ఉంటుంది. సో మీ సినిమాకి నిన్న విశ్వక్ గారు ఒక మాట చెప్తూ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది బడ్జెట్ విఎఫ్ఎక్స్ అన్నారు. ఆబ్వియస్లీ అంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ పార్ట్ ఉందని అర్థం. ఇంకొకటి 5-6 ఇయర్స్ తీశారు మీరు. బట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఈ సినిమా థియేటర్లో పర్ఫామ్ చెయ్యకపోయినా ఒకవేళ ఓటీటీ రైట్స్తోనే మొత్తం రికవర్ అయిపోతుంది అన్నారు. అంటే రెండు అన్రియల్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. బై నార్మల్ ఇండస్ట్రీ లాంగ్వేజ్లో ఏంటంటే మీ బడ్జెట్ చాలా ఎక్కువ అవ్వాలి, బట్ అట్ ది సేమ్ టైం ఓటీటీ రైట్స్తోనే రికవర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఈ రెండు ఏం కాంట్రాస్టింగ్గా ఉన్నాయి స్టేట్మెంట్స్. ఐ థింక్ మా ప్రొడ్యూసర్ స్టేట్మెంట్స్ కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అయినట్టున్నాయి. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. నేను వినలేదు ఆ ఇంటర్వ్యూ ఏదో, మరి మేబీ సమ్ మిస్కోట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. బట్ దట్ సైడ్ అండి, బడ్జెట్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కదండి. సో సినిమా ఇస్ మోర్ దెన్ దట్. ఇట్స్ సో రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ బెటర్ వీ డిస్కస్ మోర్ అబౌట్ ద స్టోరీ ఆర్ హౌ ద ఫిల్మ్ ఇస్ వర్కింగ్ అండ్ ఆల్. So we can leave the business information for the business people, and it's for investors and the business people related. So let's treat cinema like a pure emotion. అంటే ఎమోషనల్ కోషెంట్ ఆల్రెడీ ఒక మంచి ట్రైలర్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. సో కొంతమంది బిజినెస్ కోషెంట్లో చూసే సినిమాలు చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఈ క్వశ్చన్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. విశ్వక్ సేన్ గారు, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సార్ హాయ్ సార్. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మిమ్మల్ని గోదావరి యాసలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడిగండి. కింగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది కదా, గ్యాంగ్స్ యా. నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఫేవర్గా ఉన్నారు అప్పట్లో. మీరు జనసేన పార్టీకి ఎప్పుడు వస్తున్నారు? నేను డొనాల్డ్ ట్రంప్కి పెద్ద ఫ్యాన్ సార్. నేను డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సో డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ చాలామంది రాలేదు ఇక్కడ. నేను నిజాయితీగా అక్కడ ఉండిపోతున్నా. అమెరికాకి వెళ్ళినప్పుడు ఓటేస్తున్నప్పుడు చెప్తాం మీకు. డన్. విశ్వక్ సేన్ గారు ఇక్కడ వినిపిస్తుందని మేడం చూసుకోవాలి, చెప్పండి. సో అంటే స్టార్టింగ్ డేస్లో కాబట్టి ఈ మూవీ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఇదే స్క్రిప్ట్ ఈ డేస్లో మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తా మేడం. అదే స్టోరీ కదా, డెఫినెట్లీ అదే మంచి సినిమా. అప్పుడు మంచి సినిమా, ఇప్పుడు చెడ్డ సినిమా అయిపోదు కదా. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో మీరు షూట్ చేశారు. అప్పటికి విశ్వక్ సేన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. సో మీరు రియల్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు అగోరా అనుకుని రియల్గానే మీకు బర్గర్ అనుకుని కాదు మేడం. హిమాలయాల్లో ఇప్పుడు కూడా నన్ను ఎవడు గుర్తుపడతాడు? నేను హిమాలయాలకు వెళ్తే ఇప్పుడు కూడా గొరిల్లా షూట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి హిమాలయాల్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మేము పోయిన దగ్గర మేము మనిషిని కాదు, ఒక కుక్కను కూడా చూడలేదు. సో అక్కడ నాకు తెలిసి విశ్వక్ సేన్ ఇప్పుడు వెళ్ళినా కూడా షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరకపోతే కుదరడానికి మేము ఏం చేయాలో చేసి షూటింగ్ చేస్తుండే. కథ నచ్చింది, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే అది గుమ్మడికాయ కొట్టేదాకా మేము నాన్న సంకల్ నాకు ఎట్లనో చేస్తాం. అది కథ నచ్చాలి అంతే. ఆ కథ నాకు నచ్చింది, నేను ఇప్పుడైనా చేస్తాను సినిమా. సో కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే విశ్వక్ సేన్ హీరోగా కంటే అగోరాక నిజంగానే చాలా సెట్ అయ్యాడు అంటున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ గా అందుకే సినిమా చేసినా కదా మేడం. విశ్వక్ గారు హాయ్. ఎస్కేన్ గారు నా క్వశ్చన్ అడగొచ్చా?
ఎస్కేఎన్ గారిని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేఎన్ ఎస్కేఎన్ గారి కంటే క్వశ్చన్ ఇంకా ఎక్కువ వస్తుంది అరుపులు. నన్నెందుకు బ్రో టార్గెట్ చేశారు? ఎస్కేఎన్ గారు, మీరు అంటే ప్రస్తుతం మీరు గెస్ట్గా వచ్చారా లేకపోతే ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ చేశారా? మాకు తెలీదు, అంటే ట్రైలర్లో మీ పార్ట్ ఏం కనిపించలేదు. సో మీరు ఏదన్నా క్యారెక్టర్ చేశారా అని చెప్పి దాన్ని. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదా, అలాగా ఈ సినిమా థీమ్కి మ్యాచ్ అయ్యేలా ఈ డ్రెస్ వేసుకొచ్చాను కానీ క్యారెక్టర్లు ఏం చేయలేదు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాందిని గారు. థ్యాంక్ యూ.